నగరంలో సంతోష్ నగర్ మహేంద్ర షోరూమ్ కొత్త మోడల్ ఆటో అమలులోకి ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత భర్త గౌరు వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ లీడర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ లేటెస్ట్ మోడల్ 3 వీలర్ మన కర్నూలు నగరంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వినియోగదారులకు మంచి అవకాశం. మన మహీంద్ర షోరూంలో ఈ ఆటో అన్ని విధాలుగా అందుబాటు ధరల్లో ఉన్నందువలన వినియోగదారులు అందరూ వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఈఓ పవన్ కుమార్, సేల్స్ మేనేజర్ సునీల్ కుమార్, షోరూమ్ సిబ్బంది, కస్టమర్స్ వేలాది మంది పాల్గొన్నారు. అలాగే వెహికల్ రివీల్ చేయవలసిగా కోరుకుంటాం సార్. అలా క్లాస్ కొట్టండి, క్లాస్ క్లాస్ క్లాస్. వెల్కమ్ టు మహీంద్రా లాంచ్. కిలోమీటర్లకు కంపెనీ ఈ అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, దాంతో పాటు వెహికల్ బాడీ కానీ, వెహికల్ బ్యాటరీ కానీ, వెహికల్ మోటార్ కానీ ఏదైనా తీసుకోండి 6 సంవత్సరాల వరకు అద్భుతమైన వారంటీ కస్టమర్ల కోసం మహిళల నుంచి మీకు అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం జరిగిందండి. తయారైన అనేక వాహనాలు మనకు 6 సంవత్సరాల గ్యారంటీతో మీరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా బ్యాటరీ సర్వీస్ అనేది ఈ ఎనర్జీ వల్ల మన దేశ ప్రధాన మొదటి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ వల్ల కాలుష్యం పెరుగుతుంది అనే ఉద్దేశంతో గ్రీన్ ఎనర్జీ రావాలి, బ్యాటరీతో కావాలి, ఎలక్ట్రికల్ రావాలి అనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. అటువంటి దాంట్లో మహీంద్రా కంపెనీ కూడా ముందుండి కూడా చిన్నగారు ఉన్నవాళ్ళు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండే వాళ్ళు వాళ్ళ కోసం తయారు చేసిన ఈ వెహికల్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరికీ కూడా 6 సంవత్సరాల గ్యారెంటీతో ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకుని అందరికీ కూడా రాజకీయాలను ప్రశాంతంగా కోరుకుంటూ అందరికీ మా పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు కర్నూలులో కూడా 10 మంది కస్టమర్లకు ఈరోజు వెహికల్ను ఇవ్వడం జరుగుతుంది. మహీంద్రా కంపెనీ మొదటి నుంచి కూడా మన దేశానికి ప్రధానమంత్రి మోదీ గారు గ్రీన్ ఎనర్జీ రావాలి, పెట్రోల్ డీజిల్ నుంచి కాలుష్యం తగ్గాలి, పొల్యూషన్ తగ్గాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బ్యాటరీతో తయారయ్యే వెహికల్ను తయారు చేయించాలని చెప్పేసి ఎన్నో రకాల కంపెనీలకు ప్రోత్సహించడం జరిగింది. గతంలో కార్లు, లారీలు వచ్చాయి, బస్సులు వచ్చాయి, ఇప్పుడు ఆటోలకు కూడా ఇది వస్తే బాగుంటుందని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. దీనివల్ల అన్ని చోట్ల కూడా కాలుష్యం తగ్గి బాగుంటుందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.